ఈరోజు మనము భగవద్గీత అధ్యయనంలో మూడవ కర్మయోగం చూడబోతున్నాం అనమాట. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు, జీవించడమే సాధ్యం కాదు. అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కర్మలు వాళ్ళు చేస్తూ ఉండాలి. అది ఆ ఏదో ఒక ఆ కర్మలో దోషం ఉండొచ్చు, కానీ అది అలాంటి దోషాల చేతనే మనం జనన మరణ చక్రంలో బంధింపబడతాం అనమాట. అయితే మన అహంభావాన్ని, మన ఫలవాంఛను పక్కకు పెట్టేసి కర్మలను ఆచరిస్తే ఈ కర్మబంధాలు నుండి విముక్తులు కావచ్చు అనమాట. అందుకని యుక్తమైన కర్మలు భగవత్ సంబంధంలో చెయ్యాలి, ఫలితాన్ని ఆశించరాదు, కర్మలు చేయడం మానరాదు. ఎలాంటి ఫలితం వచ్చినా సమానంగా అతీతంగా తీసుకోవాలన్నమాట. మనం ఈ కర్మేంద్రియాలు, మన ఇంద్రియాలను అదుపులో పెట్టినా మన దాని గురించి ఆలోచించకుండా ఉండేదే నిజమైన వైరాగ్యం అన్నమాట. అలాగే ఇవి భగవంతుడు ఈరోజు వివరించబోతున్నాడు. హరే కృష్ణ. అలాగే అందరూ కొంచెం జాయిన్ అయ్యాక నిన్నటి అధ్యాయం పైన మీకు కొన్ని ప్రశ్నలు అడగడం, చిన్న చిన్న ప్రశ్నలు అడగడం జరుగుతుంది. భగవద్గీతలో కర్మయోగం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి సపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम రామ రామ హరే హరే. భక్తులందరూ ఒకసారి మహామంత్రం చెప్పడానికి ప్రయత్నించండి నాతో పాటు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ రాధా గోవిందులకి జై. ఈ మూడవ అధ్యాయము చెప్పాం కదా, కర్మయోగము. నిన్న ఏం చూసాము? ద్వితీయ అధ్యాయము సాంఖ్య యోగము. దీంట్లో చిన్న ప్రశ్నలు అడుగుతాను, మీరు అవి చూసుకుని మీరు మళ్ళీ చాట్ బాక్స్ లో పెట్టండి. అది సాంఖ్యయోగం అనగా అంటే సాంఖ్యయోగం అనగా ఒక వాటిలో రాయొచ్చు ఏదన్నా కానీ ఏమి అని. అలాగే దానికి ముఖ్యంగా ఏం తెలుసుకున్నాము? దేహము ఆత్మ గురించి తెలుసుకున్నాం కదా. మనము నిత్యాంశలం, భగవాన్ నిత్యాంశలము, దేహాలు కాదు, ఆత్మలము, నిత్యమైన ఆత్మలము. ఆత్మ యొక్క పరిమాణం ఎంత అంటే సైజ్ ఎంత నిన్న చర్చించబడింది కదా. అలాగే మనకి భౌతిక శరీరం భగవంతుడు ఇచ్చాడు. ఈ భౌతిక జగత్తులో మన పనులు చేసుకునే మనకి దేహం లభించింది. మనకి ఈ దేహము ఎన్ని మార్పులకు గురవుతుంది? 6 మార్పులకి అని చెప్పాము. ఎన్ని మార్పులకి గురవుతుంది అంటే అవి ఏవి అని. అలాగే
స్థితప్రజ్ఞుడు అంటే మీకు తెలిసినట్టు ఒక్క వార్డులోనే రాయొచ్చు ఏదన్నా. లాస్ట్ శ్లోకాల్లో చెప్పాం జ్ఞానిని దేంతో పోల్చారు. జ్ఞాని అలాగే బ్రాహ్మీ స్థితి. సింపుల్ క్వశ్చన్సే. ఆత్మ సైజ్ చెప్పాను, శరీరం ఎన్ని మార్పులకు లోనైతుందని చెప్పాము, ఆత్మ అదే అది ఆత్మ స్వభావం లేదంటే స్థితప్రజ్ఞుడు ఎవరు అని. జ్ఞానిని దేంతో పోల్చారు. బ్రాహ్మీ స్థితి. ఫస్ట్ మొట్టమొదట అడగడం శ్రీకృష్ణ భగవాను షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు అంటారు కదా. షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు పరాశర మహాముని నిర్వచించాడు కదా ఆయన్ని. అందులో ఒక రెండు ఆ షడ్గుణ ఐశ్వర్యాల్లో 2 గుణాలు అయింది ఆయనకున్న లక్షణాలు 2. భగవానుడు ఎందుకు అయ్యాడు అనేది 6 లక్షణాలు ఉన్నాయి. షడ్ అంటే 6 కదా, అందులో 2. ఇలాంటి క్వశ్చన్లు గుర్తున్నట్టు మీరు మళ్ళీ చాట్ బాక్స్ లో చెప్పండి. ఇప్పుడు 3వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. హరే కృష్ణ. అర్జున ఉవాచ. ఇవంతా వినిన తర్వాత 2వ అధ్యాయంలో చెప్పబడింది కదా. గీతాసారం అన్నాం కదా, మొత్తం భగవద్గీత సారం ఇక్కడ. ఈ దీంట్లో చక్కగా కర్మయోగం చెప్పబడింది, జ్ఞానయోగం చెప్పబడింది. ముఖ్యంగా సాంఖ్యం అంటే దేహము ఆత్మను గురించిన జ్ఞానం విశ్లేషించబడింది. కొద్దిగా భక్తి యోగం కూడా ఎలా ప్రవేశించాలో కూడా తెలియబడింది అనమాట. ఇప్పుడు కర్మయోగం చూద్దాం. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మనస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, ఓ కేశవ, కామ్యకర్మల కంటే బుద్ధియే మంచిదని నీవు భావించి నన్ను ఎందుకు ఈ ఘోరమైన యుద్ధమునందు వినియోగింపకూర్చున్నావు. ఆఖరికి బ్రాహ్మీ స్థితికి అంటే భక్తి యోగానికి. భక్తి యోగం అంటే బుద్ధి యోగమే భక్తి యోగం. అది ఆ బుద్ధి భక్తి భావన. అలా అది కామ్యకర్మలు. ఇప్పుడు ఈ కామ్యకర్మలు యుద్ధం చేయమని ఒక పక్క చెబుతూనే బుద్ధి యోగానికి వచ్చావు కాబట్టి ఇప్పుడు భక్తికి నన్ను ఈ ఘోరమైన యుద్ధం నందు ఎందుకు వినియోగింపకూరుతున్నావు. భక్తి చేయమని చెబుతూనే నీవు ఎందుకు కోరుతున్నావు అని చెప్పాడు. అంటే ఏమి గుణ పురుషోత్తమైన భగవంతుడు ఏం కోరుకున్నాడు తన స్నేహితుణ్ణి అర్జునుడికి. ఇక్కడ ఆత్మ యొక్క నిజస్థితి చెప్పాడు అంతే. అలాగే అంటే ఏమి భక్తి భావం అంటే ఎక్కడో వెళ్ళిపోయి ఏకాంతంగా కూర్చుని జపం చేసుకోవడం అనేది కృష్ణ భక్తిలో ఉండే వాళ్ళది. అది కాకుండా మనుషుడు తన విద్యుక్త ధర్మాన్ని ఆచరిస్తూనే అంటే కర్మలు చేస్తూనే అవి బుద్ధి యోగంలో ఉండాలన్నమాట. కర్మలు ఆచరిస్తూనే బుద్ధి యోగంలో ఉండాలి. అవి ఇవి అంటే కృష్ణ భక్తి నెపంలో ఇప్పుడు నేను భక్తి ఆచరించమన్నావు కానీ యుద్ధంలోంచి విరమించకూడదు కదా. అర్జునుడు తన డ్యూటీ చెయ్యాలి. అందులో ఎందుకు ఇది నియమిస్తున్నావు అని అడుగుతున్నాడు అనమాట. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఇక్కడ భగవంతుడు చెప్పిన విధాల్లో చాలా రకాల అర్థాలు వచ్చాయి. రావడం వలన ఈ బోధలచే నాకేమైంది, నా బుద్ధి మోహం పొందింది. అర్థం కాలేదు అర్జునుడికి ఏది అత్యంత శ్రేయదాయకము, నాకు సరైన పద్ధతి నిర్దేశించమని అడుగుతున్నాడు అనమాట. అంటే మొట్టమొదట సాంఖ్యయోగము, బుద్ధి యోగము, బుద్ధిచే ఇంద్రియ నిగ్రహము, ఎలాంటి ఫలాపేక్ష ఆశించకుండా ఉండే కర్మలు, భక్తిలో మొట్టమొదట ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చర్చించాడు భగవంతుడు. ఒక క్రమ పద్ధతిలో రావాలి కాబట్టి అర్జునుడు మళ్ళీ నేను ఏంటి వివరంగా చెప్పు అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఇక్కడ భగవంతుడు మొదలు పెట్టారు. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ అంటే ఇక్కడ లోకంలో 2 రకాలైన భగవానుడు పలికెను. పాపరహితుడైన ఓ అర్జున ఆత్మానుభూతిని పొంద యత్నించే 2 రకముల మానవులు గురించి ఇంత పూర్వమే చెప్పి ఉంటుంది. జ్ఞాననిష్ట యందు ఆసక్తి గలవారు జ్ఞాన మార్గమున, పనుల పట్ల ఆసక్తి గలవారు కర్మ మార్గమును దాన్ని అర్థం చేసుకుంటారు. ప్రతి మనిషి తన జీవితాన్ని కొంతకాలం అనుభవించిన తర్వాత వచ్చిన తర్వాత ఆత్మ పరిశీలన చేసుకుంటాడు. ఆధ్యాత్మిక అనుభవం పొందాలని ఉంటుంది. ఆ మనుషుల్లో ధ్యాన నిష్ట వాళ్ళు జ్ఞాన మార్గంలో ఆత్మానుభూతి పొందాలని చూస్తారనమాట. ఆధ్యాత్మిక జ్ఞానం అది అది ఏది పరోక్ష మార్గం. ఇది జ్ఞానయోగేన సంఖ్యాన కూడా ద్వివిధ నిష్ట 2 రకాలు ఉన్నారు. అంటే ఈ ప్రత్యక్ష ఇది పరోక్ష మార్గం అన్నమాట. అంటే ఈత ఏదైనా ఒక విషయం మీద
ప్రయోగాత్మకమైన జ్ఞానము, తాత్విక చింతన, తత్వం ద్వారా అర్థం చేసుకోవడము, ఇలాగా అభిరుచి కలిగిండే మనుషులకి అది ఈ జ్ఞాన యోగం అన్నమాట. ఆ జ్ఞాన మార్గంలో వెళ్తారు వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో. పనుల పట్ల కర్మయోగంలో ఉన్న వాళ్ళు కర్మ మార్గంలోనే అనుసరిస్తూ ఉంటారన్నమాట. అది ఇక్కడ అంటే భగవంతుని పట్ల భక్తి మార్గంలో తన పనులు చేసుకుంటూ వెళ్ళేది ప్రత్యక్ష మార్గం. ఈ మార్గం మటుకు పరోక్ష మార్గం అన్నమాట. అది ఇక్కడ భగవంతుడు ఈ రెండు రకాలైన భక్తుల గురించి చెప్తున్నారు. పరోక్ష మార్గమైన ఈ దాంట్లో కూడా మెల్లిమెల్లిగా భక్తికి వచ్చేయచ్చు కృష్ణ భక్తి. రెండో మార్గంలో ఖచ్చితంగా భగవంతుని యందు ప్రత్యక్ష సంబంధం ఉంటుందన్నమాట. అది ఇది సులభము, ఉదాత్తమైందనమాట భక్తి అనేది. మనం భగవంతుని పట్ల అనురక్తితో చేసే ఏ కర్మ అయినా కానీ అది కర్మ అర్థం చేసుకోవడంలో అది ఎంతో సులభము, ఉదాత్తమైందేదనమాట. ఇక్కడ రెండు భగవంతుడి సమాధానం ఈ పిక్చర్ లో చూడండి. సాంఖ్యయోగం, ఆత్మ సాక్షాత్కారము, ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకునే దాంట్లో జ్ఞానంతో కూడిన వైరాగ్యం ఇది పొందాలని. కర్మ బుద్ధి యోగం అంటే జ్ఞానంతో కూడిన కర్మ, మన కర్మలు మనం విద్యుక్త ధర్మ. ఇక్కడ ఇది 4వ అధ్యాయంలో వస్తుంది మనకి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటే ఇక్కడ వీళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అంటే వాళ్ళ గుణకర్మలను అనుభవించి, కులాలుగా భగవంతుడు చెప్పలేదు, గుణకర్మ విభాగశః వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళకి ఆ యొక్క కర్మలు నిర్దేశించబడ్డాయి అన్నమాట. అది వర్ణాశ్రమ పద్ధతి అంటారు. వచ్చే అధ్యాయంలో వివరంగా తెలుస్తుంది. అంటే ఎవరు కూడా పనులు చేయకుండా ఉంటే ఎవరు కర్మఫలం నుండి ముక్తి పొందలేదన్నమాట. అలాగని సన్యాసం తీసుకున్నారు అనుకోండి, దాని ద్వారా ఇప్పుడు సంపూర్ణత్వం రాదు. దీన్ని అంటే కేవలము మన మనసును శుద్ధిపరచుకోవాలి. అది ఆ శుద్ధిపరచుకోవాలంటే మన విద్యుక్త ధర్మాలు ఆచరిస్తూనే భక్తిలో ఉంటే ముందు మనసు పవిత్రీకరణ అయినప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉండొచ్చు. ఆ తదుపరి సన్యాసాశ్రం స్వీకరించాలి. ఈ మనస్సు శుద్ధి పరచకుండగానే వెళ్ళిపోయామనుకోండి దాంట్లో, అక్కడ సన్యాసాశ్రమంలో జయము సిద్ధింపదన్నమాట. ఇక్కడ మిథ్యాచారి 6వ శ్లోకం. కర్మేంద్రియాని సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సముచ్యతే. కర్మేంద్రియాని సంయమ్య, ఈ 5 కర్మేంద్రియాలు ఉన్నాయి కదా మనకి, ఇంద్రియాలు సెన్సెస్, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఈ 5 కర్మేంద్రియాలని మనము నిగ్రహించి, మన సెన్సెస్ ని నిగ్రహించి, ఎవరైతే అస్తే ఉండునో, మన చేతులు, మన కాళ్ళు, మన చర్మము, అవయవాలు అన్ని కర్మేంద్రియాలు 5, ఎవరైతే నిగ్రహించి ఉంటారో వాళ్ళు సరే. కానీ పైకి పనులు చేయకుండా ఉన్నారు, కానీ వాటి గురించే మనసులో ఆలోచిస్తూ ఉంటారన్నమాట. తమని తామే మోసం చేసుకునే వాళ్ళని అవివేకిని, కపటాచారి అంటారు. మనస్సుని ఇంద్రియ భోగాల గురించి ఆలోచించి బలవంతంగా నిగ్రహించుకునే కపటలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అసలుకి భగవద్ధ్యానం అటుంచి, ఎవరైనా ఒక మనుజుడు సరే ఇంద్రియ ప్రీతి కోరికలు ఉన్నాయి, మెల్లిమెల్లిగా పవిత్రీకరణ ఆచరిస్తూ నియమ నిబంధనల్ని వర్ణాశ్రమ పద్ధతిలో చెప్పినట్టు పాటిస్తూ ఉంటే తాను పవిత్రంగా చేసుకోవచ్చు. కానీ యోగిలాగా నటిస్తూ మన ఆ కోరికల మీదే మనసు పెట్టుకొని వాటి కోసమే వెతికేవాడు పైకి ప్రవచనాలు ఇస్తూ ఉంటారనమాట. అది గొప్ప మోసకారి. అదే ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. వదిలిండరు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు, చేతిలో సిగరెట్ ఉంది. అలాగా అంటే ఇలాంటి కపటుల యొక్క జ్ఞానము భగవాన్ మాయ చేత హరింపబడింది. వాళ్ళు చెప్పే తత్వాలన్నీ కూడా వృధా అనమాట. ఆ జ్ఞానానికి ఎట్లాంటి విలువ ఉండదు, ఎందుకంటే మనసు అపవిత్రమైంది అనమాట. యస్వింద్రియాని మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త సవిశిష్యతే. ఓ అర్జున, మరొక ప్రక్క శ్రద్ధావంతులు మనస్సుతో కర్మేంద్రియములను అదుపు చేసి ఫలాపేక్ష లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు. అంటే మరొక ప్రక్క శ్రద్ధావంతులు, ఇప్పుడు చెప్పిన వాళ్ళు కపటులు చెప్పారు. శ్రద్ధావంతులైన భక్తులు ఎలా ఉంటారు? మనస్సుతో కర్మేంద్రియాలను అదుపు చేసి పనులు చేస్తూ ఉంటారు, కానీ అవి ఫలాపేక్ష లేకుండా అన్నమాట. సధర్మం
ఎందుకంటే ఈ బహుబంధాల నుంచి ముక్తిని కలిగించి భగవద్ధామానికి వెళ్ళాలనుకుంటే మన స్వధర్మము జీవిత లక్ష్యం కోసము ప్రయత్నించడమే అత్యంత ఉత్తమమైనదనమాట. ఎలాంటి స్వార్థకత లేకుండా జీవిత పరమార్థము భగవాన్ని చేరుకోవడమే. అలాగే వర్ణాశ్రమ పద్ధతులు చెప్పాం కదా, అంటే ఇక్కడ చెప్పడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి, గృహస్థుడు ఉన్నాడు, ఆ గృహస్థుడు తన పనులు తను చేసుకోవచ్చు, అన్నీ చేసుకుంటూనే భక్తి భావంలో నియమితమైన సేవ, తనకు టైం ఉన్నప్పుడు సేవ చేస్తూ తన గమ్యాన్ని చేసుకోవచ్చు అనమాట. అది సంఘరహితంగా, అంటే ఫలితం లేకుండా, అదే క్షమించాలి, ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. ఇంతకు ముందు చూపించిన ఈ కపట భక్తుని కంటే ఇలాగా పైకి సన్యాసించి లోపల ఇంద్రియాలపై భోగం ఉన్నవాడి కంటే ఎలాంటి సన్యాసం లేకుండా గృహస్థుడు భక్తిభావంలో ఉన్నవాడే శ్రద్ధావంతుడు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఈ మధ్యనే జరిగిన ఉత్సవాలు మనకి జగన్నాథ రథోత్సవాల్లో చెప్పింటారు. అక్కడ చూపిస్తా ఉండేది పూరిలోని జగన్నాథ స్వామికి వాళ్ళ ఆచారం ప్రకారము పూరి యొక్క ముందు రాజు, అక్కడ ఆ ప్రదేశానికి రాజు మొట్టమొదటి రథం ప్రారంభమయ్యే ముందర బంగారు పిడిగి కలిగిన చీపులతో శుభ్రం చేస్తాడనమాట. వాళ్ళ వంశజులు ఇప్పటికి కూడా ఆచరించాకే రథము ప్రారంభమవుతుంది, ఆ 3 రథాల ముందర అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇందులో ఎలాంటి స్వార్థగతి లేకుండా అది విద్యుక్త ధర్మం ఆచరిస్తున్నాడు, భగవంతుని కోసం సేవ చేయడం అనమాట. హరే కృష్ణ. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేద కర్మణః. నీ కర్తవ్య కర్మ నీవు ఆచరించవలసిందే, ఎందుకంటే కర్మలు విడిచిపెట్టడం కంటే చేయడమే ఉత్తమమైనది. కర్మలు చేయకుండా మనిషి జీవనయాత్ర సాగించలేడు. ఖచ్చితంగా మనుషుడు తన దేహ పోషణ చేసుకోవాలి. నిరంతరం భక్తిలో ఉంటే మనకు ఒక కుటుంబం ఉంటుంది, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ ఉంటారు, భార్య పిల్లలు కుటుంబం ఉంటుంది. దానికోసం ఏదో ఒక కర్మ, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదో ఒకటి చేయాల్సిందే. అది అలాగే పూర్వం గృహస్థాశ్రమ ధర్మం అన్నాం కదా, అది క్షత్రియులైతే అర్జునుడు ఎవరు ఇక్కడ, క్షత్రియుడు. క్షత్రియ ధర్మం ఏమి, రెండో ఉన్నాడు, ఆయన గృహస్థుడు క్షత్రియుడు. కాబట్టి తన ధర్మాల్ని తను పాటించాలి. ఇక్కడ ధర్మము తప్పుతున్నాడు, ఏమి క్షత్రియుడిగా యుద్ధం ఆచరించడం అతని ధర్మం. అందుకని నీ కర్తవ్య కర్మ నీవు ఆచరించాల్సిందే. కర్మలు విడిచిపెట్టడం కంటే చేయడం మొదలైనది జీవనయాత్ర ముందుకు సాగించలేవు అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అన్నమాట. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అంటే యజ్ఞుని కొరకు. యజ్ఞుడు ఎవరంటే వేదాలలో యజ్ఞుడు ఎవరని చెప్పబడ్డదంటే యజ్ఞో వై విష్ణు అని చెప్పబడింది. పూర్వము వీళ్ళు యజ్ఞాలు ఆచరించేవాళ్ళు, ఈ ఋషులంతా కూడా. అలాగా ఈ అదంతా కూడా యజ్ఞములు అన్ని కూడా భగవంతుని కొరకే, ఆయన విష్ణు ప్రీత్యర్థమే నిర్ణయింపబడ్డాయి అనమాట. అంటే ఆ యజ్ఞాలు చేసిన, డైరెక్ట్ గా భగవంతుని పూజించిన ఒకే ప్రయోజనము వస్తుందన్నమాట. ఇది ఇక్కడ చెప్తున్నారు. అంటే ప్రతిదీ ఇలాంటి అభ్యాసము ఎలా ఉంటుంది, భగవంతుని క్రమంగా ఆధ్యాత్మిక స్థాయిలో పురోగతికి వెళ్ళొచ్చు అనమాట. అతని ప్రీత్యర్థమే యజ్ఞార్థ కర్మన లోకోయం కర్మ బంధన. అంటే ఈ లోకము కర్మల ద్వారా బంధులో పట్టుబడేస్తాయి. ఈ పనులు యజ్ఞ రూపంలో మనం చేసే ప్రతి పని ఒక యజ్ఞం లాగా చేయాలి. నేటి భౌతిక జగత్తులో యజ్ఞాలు ఆచరించేంత సంభారాలు లేవు. ఆ యజ్ఞాలకి చక్కగా పలికే ఆచరించే పురోహితులు లేరు. వాటిని పలికే వేదమంత్రాలను పలికే ఋత్విక్కులు లేరన్నమాట. అవి అందుకనే నేటి కలియుగానికి చైతన్య మహాప్రభు ప్రవేశపెట్టిన మహామంత్రం ఒకటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సంకీర్తన యజ్ఞము, దాని ద్వారా భగవంతుని మనము అర్చించవచ్చు అనమాట. సంకీర్తన యజ్ఞం 10వ అధ్యాయంలో వస్తుంది, విభూతి యోగంలో. యజ్ఞంలో నేను జపయజ్ఞోస్మి అంటాడు భగవంతుడు. జపయజ్ఞం అని చెప్పి చెప్తాడనమాట. ఆసక్తి లేకుండా నిర్వర్తించుము అని చెప్పి చెప్తున్నాడు.
యజ్ఞశిష్టాశినः సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వగం పాపా ఏ పచంతి ఆత్మకారణాత్. మొదట యజ్ఞములో నివేదించిన ఆహారమునే భుజించే భగవంతుని భక్తులు అన్ని రకాల పాపాల నుండి విముక్తి పొందుతారు. వ్యక్తిగత అవసరాల కోసం ఆహారాన్ని తయారు చేసి ఇతరులు నిజానికి పాపాన్ని మాత్రమే తింటారు. అంటే మనకి ఏది చేసినా నేటికి మనకు సనాతన సంప్రదాయంలో అతిథుల్ని ఇది ఉంచింది. యజ్ఞంలో నివేదించిన అంటే యజ్ఞము ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనకి భగవంతుడి కొరకే చేయబడతాయి ఏ పూజలైనా ఏవైనా అన్నమాట, ఆయన కొరకే ఆచరించబడతాయి. అంటే భగవద్భక్తులు పాపాల నుండి ముక్తులు కావాలంటే మన కొరకే మనము చేసుకోకుండా ఇక్కడ పచంత్యాత్మ కారణాత్ యజ్ఞశిష్టార్షిన సంతో. ఇక్కడ యజ్ఞం ముగిసిన పిమ్మట ఆహారాన్ని ఈ భక్తులు మనమే అందరికీ పంచాలన్నమాట. అది పంచి భగవంతుడికి నివేదించిన ఆహారము. మామూలుగా భగవంతుడికి ఏ ఆహారం నివేదిస్తాము? పవిత్రమైంది, అది ఎంతో ఉపయోగపడేది. ఎలాగా సత్వగుణములో ఉంటుంది ఆ ఆహారము. భగవంతుడు ఒక్కసారి ఆయన చూపు పడినంతనే అది పవిత్రమవుతుంది. అటువంటి ఆహారం స్వీకరించడం వల్ల మనకి మన ఆరోగ్యాలు బాగుపడతాయి అన్నమాట. అది ఆయన కల్పించిన తర్వాతే. ఇంకా భక్తులు ఎలా ఉంటారు? భక్తి అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణము, ఇలాంటి భక్తి మార్గాల ద్వారా యజ్ఞాలని సదా నిర్వహించుతూనే ఉన్నారు. ఇంతకుముందే చెప్పుకున్నాం, యజ్ఞం అంటే నేటి ఆచరించాలంటే యజ్ఞాలకు అవన్నీ పూర్వకాలంలో ఉండేటి యుగాల కిందట. ఇప్పుడు ఆ యజ్ఞాలకు బదులు మన భక్తి మార్గాలు ఉన్నాయి. శ్రవణం, మీరు ఇప్పుడు మనం భాగవత శ్రవణం, భగవద్గీత శ్రవణం, కీర్తన, నిరంతరం భగవత్ కీర్తనం, విష్ణువుని స్మరించడం, అర్చన. మందిరాలకు వెళ్తూ ఉంటారు కదా అందరూ, ఒక పండగ గాని రోజు గాని వాళ్ళ మందిరానికి వెళ్ళడము, ఇలాంటి భక్తి మార్గాలు ఉన్నాయి. నవవిధ భక్తి మార్గాలు అంటాం. ఇవి యజ్ఞమే. ఈ యజ్ఞాల ద్వారా మనం నిర్వహిస్తూనే ఉంటారన్నమాట భక్తులు. అందుకనే మనకి మన ఆనందం కోసమే ఆహారం తయారు చేసుకున్న వాళ్ళు అయితే కనుక చోరులతో సమానం అన్నమాట వాళ్ళు. ఇంకా పాపాన్ని భుజించిన వాళ్ళు అవుతారనమాట. అందుకని ఈ ఆనందమయంగా మనము కావాలి అంటే ఈ సంకీర్తన విధానాన్ని నిర్వహించేదానికి నేర్చుకోవాలన్నమాట. ముఖ్యంగా సంకీర్తన మన ప్రియానికే నేర్చుకోవాలి. ఎందుకు? యజ్ఞాలు అంటే భగవంతుడికి నివేదించిన ఆహారం ఇక్కడ యజ్ఞం ఆహారం అంటే. అలాగే సంకీర్తన జ్ఞానం వల్ల, ఆ సంకీర్తన విధానం నిర్వహించడం వల్ల భక్తులకి అది నేర్పించాల్సి ఉంటుంది ముందుగా. ఇక్కడ యజ్ఞ చక్రం చెప్తున్నారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. ప్రాణులన్నీ ధాన్యంపై ఆధారపడి జీవిస్తాయి. ధాన్యము వర్షం వల్ల ఉత్పత్తి అవుతుంది. యజ్ఞాచరణ మూలంగా వర్షం కురువగా యజ్ఞము విద్యుక్త కర్తవ్యముల నుండి సంభవిస్తున్నది. యజ్ఞ చక్రం అంటారు దీన్ని ఇక్కడ. ప్రాణులన్నీ వర్షం వల్ల జీవిస్తూ ఉంటారు. ఈ వర్షం నుంచి ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ఈ ధాన్యము ఆహారం మనం తీసుకో భగవంతునికి నివేదిస్తాం అన్నమాట. సరే, ఇవి ఎలాగ కురుస్తున్నాయి ఈ వర్షం అనేది? యజ్ఞాల ద్వారా అన్నమాట. ఇది ఇక్కడ వేదాలు యజ్ఞాలు చెప్పబడుతోంది. వర్షాలు ఎట్లా కురుస్తున్నాయి? యజ్ఞం ద్వారా అన్నమాట. ఇది వివరంగా శ్లోకంలో చూద్దాము. హరే కృష్ణ. అన్నాత్ భవంతి భూతాని ఇక్కడ చెప్తున్నారు. ఎలాగా? అన్నాత్, ఈ ధాన్యం వలన భౌతిక శరీరాలు, భూతాని అంటే ఇక్కడ మనం దేహం పెరుగుతుంది. ఆహారం తీసుకుంటాను కదా దేహము. ఆత్మకి ఏమి అవసరం లేదు. ఆత్మకి మనకి దేహానికి మటుకు పోషించాలి కాబట్టి ఆహారం. పర్జన్యాత్, ఈ పర్జన్యాత్ అన్న సంభవ. ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? వర్షాల నుంచి. సరైన సమయంలో వర్షాలు పడితేనే కదా మనకిప్పుడు సరైన సమయంలో పంటలు పండి ప్రజలంతా కూడా ఆ పంటలు ద్వారా ఆహారం ధాన్యాన్ని తీసుకుంటారు. పర్జన్యుడు అంటే మేఘాలు. యజ్ఞాద్భవతి పర్జన్యో. ఈ యజ్ఞాలు చేయడం వలన ఏం కలుగుతుంది? వర్షం కలుగుతుంది. ఇప్పుడు అనుకున్నాం కదా సంకీర్తన యజ్ఞం దేవతలు.
అంటే ఇప్పుడు చేసే యజ్ఞాలు ఈ నేడు సరిగ్గా భక్తి భావన లేకపోబట్టే కదా ఎన్ని రకరకాలైన ఉత్పాతాలు చూస్తూ ఉన్నాం. ఒకసారి అతివృష్టి, ఒకసారి అనావృష్టి ఎన్నో కనపడుతూ ఉన్నాయన్నమాట. ఇలా ఆ యజ్ఞాచరణ మూలంగా వర్షం కురువుగా యజ్ఞము విద్యుక్త కర్తవ్యం నుండి సంభవిస్తుంది. ఆ యజ్ఞం అనేది మన కర్మలు ఇప్పుడు చేయడం వల్ల. పూర్వకాలంలో యజ్ఞం కాదు. అంటే మనకి ఈ దేవతలు ఉన్నారు, వీళ్ళంతా ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, వీళ్ళంతా సృష్టికి ఉపయోగపడే పంచభూతాలు, వాయువు, అగ్ని అందరు అన్నీ ఉంటాయి. వీళ్ళంతా కూడా భగవంతుని అంగాలు అనమాట. ఆయన యొక్క దేహాంగాలు. భగవంతుని సేవ ఉంటారు అనమాట. వాళ్ళు వాళ్ళ ప్రీతి కోసం ఈ ఏవి ఆచరించినా వాళ్ళు ధాన్యాన్ని సమృద్ధిగా పొందేదానికి గాలి, వెలుతురు, నీరు అన్ని ఇస్తూ ఉంటారు కదా వాళ్ళు. కానీ భగవంతుడిని ఇంతకుముందే అనుకున్నాం, చెట్టు వేరుకు నీరు పోస్తే డైరెక్ట్ గా ఇతర మొత్తం ఆ చెట్లో ఉండే పార్ట్స్ అన్నిటికీ, కొమ్మలకి, ఆకులకి అన్నిటికీ నీరు అందుతుంది. ప్రత్యేకంగా వాటి ఆకుల మీద వాటి మీద నీళ్లు చిలకరించిన అవసరం లేదు, కేవలం దుమ్ము దులపడానికి తప్ప అనమాట. అలాగా ఇక్కడ మనకి కృష్ణునికి అర్పించిన ఆహారము తీసుకోవడం వల్ల పూర్వపాపాలు నశించి దేహము సర్వభౌతిక కల్మషాలకి అతీతం అవుతుందన్నమాట. ఏ రకంగా అంటే ఇప్పుడు ఈ యుగానికి మనం చేయాల్సిన యజ్ఞం ఏంటి? కనీసం ఈ ఆహార పదార్థాల కొరత నుంచనే మనం రక్షింపబడే బోల్డ్ పంటలు పండుతాయి. దాని వెనుక రైతు ఎంతో కష్టం ఉంది. సమయానికి వర్షం పడాలని కోరుకుంటాడు. మనం చేయాల్సింది భక్తి భావన, జనులంతా కూడా సంకీర్తన యజ్ఞం అని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవాలను. యస్మాత్ త్వరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. కానీ ఆత్మానుభూతితో కూడిన జీవితంతో ఆత్మలోనే ఆనందమును పొందుతూ పరిపూర్ణ జ్ఞానంతో సంతృప్తి, సంతోషం పొందేవాడికి చేయవలసిన కర్మలేవి ఉండవు. ఇక్కడ కొన్ని కర్మలు వేదాల్లో చెప్పబడ్డాయి, నియమిత కర్మలు. అవన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చాయి, వేదాల నుంచి వచ్చాయి. ఇట్లా వేదాల చెందింపబడిన యజ్ఞ చక్రాన్ని సరిగ్గా అనుసరిస్తూ ఉండాలి మనుషుడు. అంటే అనుసరిస్తూ ఉండగా, అంటే ఎప్పుడైతే ఈ మనుజుడు తన విద్యుక్త ధర్మ నిర్వహణ ద్వారా ఆత్మలోనే ఆనందాన్ని పొందుతూ ఉంటే, ఆత్మయందే పరిపూర్ణంగా తృప్తి ఉంటే చేయవలసిన కర్మ ఏమి ఉండదన్నమాట. ఈ ఎప్పుడైతే ఈ భక్తి భావంలో దిగిన మనుజుడికి ఎన్నో యజ్ఞాలు చేసినంత ఇదిగా మనసులో కల్మషం అంతా పోతుంది కదా, కల్మషమార్జనం అంతా అయిపోతుంది. శుద్ధి పడినప్పుడు తనెవరో తెలుసుకోగలుగుతాడు. అదే ఆత్మానుభూతి. ఇక్కడ ఆత్మతృప్తి పొందుతాడనమాట. మనకి భగవంతుడు తన హృదయంలో ఉన్న పరమాత్మని దర్శించగలుగుతాడు. అది అతనికి చేయాల్సిన కర్మలు ఏవి ఉండవు అనమాట. ఆత్మతృప్తి అయిన వాళ్ళకి తన విద్యుక్త ధర్మ నిర్వహణ ద్వారా ప్రయోజనం ఆశించి చేయడు. పనులు చేయాలి ఎవరి కోసము? కుటుంబం కొరకు. అలాంటి ఎటువంటి కర్మలు? ఫలాపేక్ష లేని కర్మలు చేయగలగాలన్నమాట. వాటినే నిష్కామ కర్మ అంటారు. హరే కృష్ణ. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తత్ ఏవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకస్తద్ అనువర్తతే. వాళ్ళకి ఇప్పుడు పూర్వము జనక మహారాజు వంటి రాజులు ఉన్నారు. జనకుడు సీత తండ్రి, త్రేతాయుగంలో. ఆయన రాజర్షి అంటారు. ఆయన అంటే రాజులలో ఋషి. బ్రహ్మర్షి, విశ్వామిత్ర అంటారు కదా. నారదుని ఏమంటారు? దేవర్షి, దేవతలలో ఋషి. ఇతను రాజర్షి. అయినా ఆత్మానుభవం పొందిన మహాత్ముడు ఆయన. అతనికి వాళ్ళకి అయినా సామాన్య జనులకి ఆదర్శాన్ని నెలకొల్పుటకే తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాడనమాట. అది ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు? భగవద్భక్తుడు ఆయన. అలాగే ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అందు నిలిచి ఉన్నవాడు అనమాట. విద్యుక్త ధర్మాల్ని తను నిర్వహిస్తే తన ప్రజలు తెలుసుకుంటారు. అది ఇంకా ఇప్పుడు భగవంతుని కూడా మనం చెప్పుకోవాలి. ఇంకా మనకి చైతన్య మహాప్రభు ఏం చెప్పుకున్నారంటే, ఒక విద్యని బోధించాలంటే పూర్వమే గురువు చక్కని నడవడిక ఉండాలి. ఒక విద్యను బోధించాలంటే ఆ గురువు ఏం తెలుసుకొని ఉండాలి? చక్కటి నడవడిక ఉండాలి, అతని క్యారెక్టర్ బాగుండాలి. లేకపోతే ముందుగా తను శాస్త్ర నియమాలు ఎదిగి ఉండాలన్నమాట, తెలుసుకొని ఉండాలి.
అతనే ఉత్తమైన ఆచార్యుడు, ఉత్తమ గురువు అని చెప్తారన్నమాట. అతని శాస్త్రాలకు విరుద్ధమైన కొత్త కొత్త నియమాలు ఏవి చేయకూడదు. ప్రామాణిక గ్రంథాలనే తీసుకోవాలన్నమాట. నాయకులు కూడా అలాగే ఉండాలి. ముందు మనకి గురువులు ఎవరు? పుట్టుకతో తల్లిదండ్రి, తండ్రి, జన్మనొసగిన తండ్రి, దేశాన్నే లేని రాజు. రాజు లేకపోయినా ఉన్నారు కదా. అలాగే పాఠశాల యందు విద్య నేర్పడి ఉపాధ్యాయుడు, జన సామాన్యానికి వీళ్ళు నాయకులు. చిన్నప్పుడు నాయకుడు తండ్రే, ఒక బిడ్డకి తండ్రే కనపడేది. అలాగే తదుపరి పాఠశాల చదువు నేర్పే గురువు, దేశాన్ని వెళ్ళే రాజు. వీళ్ళు చక్కటి నాయకులు అనమాట. వీళ్ళందరికీ బాధ్యత ఉంది. ఒక ఉత్తమమైన పౌరులు తయారవ్వాలన్నా, ఒక ఉత్తమమైన సంతానం కావాలన్నా వాళ్ళకి వాళ్ళ యొక్క నడవడిక తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వాళ్ళు జనులకి బోధ చేయగల నాయకుడు స్వీయాచరణము. వాళ్ళు ముందు ఆచరించి చూడాలి. వాళ్ళకి నాయకుడు ఒకవేళ ధూమపానం చేస్తున్నాడు అనుకోండి, వీళ్ళు అట్లే ఒక లెక్చరర్ సిగరెట్ తాగుతూ బయట స్టూడెంట్స్ కనపడితే పిల్లలు కూడా అలాగే చేస్తారు. ఏమంటే మళ్ళీ ఎదిరిస్తారు. నువ్వు మానుకున్నావా అంటారు. అది ఇప్పుడు నేటి జరిగే సంఘంలో జరిగే సామాన్యమైన విషయం అనమాట. ఇది ప్లీజ్ డోంట్ స్మోక్. లీడర్ ఇలా చెప్పారు. ఫాలోవర్స్ ఏమంటారు? వి విల్ డూ వాట్ యూ డూ, నాట్ వాట్ యు సే. మేము నిన్నే ఆచరిస్తామంటారు అనమాట. సహజమైన నాయకులు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దేశాన్ని నేతలు అనే వాళ్ళు నిజమైన నాయకులైతే. కాబట్టి మీ నాయకుడిని జాగ్రత్తగా ఎంచుకోండి. మన జీవితంలో మనకు భగవంతుణ్ణి కానీ, మన యొక్క గురువుని, ఆధ్యాత్మిక గురువుని కానీ, ప్రభుపాదుల వారి వంటి విశ్వసనీయమైన భక్తులను లేదా వేదాల్లో తెలిపినటువంటి వ్యక్తుల్ని ఎంచుకోండి. మన జీవితంలో అత్యున్నత పథానికి పోవాలంటే మన మార్గము సక్రమంగా వెళ్లే మార్గంలో తీసుకెళ్లే ఒక ఆధ్యాత్మిక గురువుని మనము తెలుసుకోగలగాలన్నమాట. నమే పాతాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మని. ఓ పార్థ, భగవంతుడు ఇక్కడ స్వయంగా చెప్తున్నాడు, ముల్లోకాలలోనూ నేను చేయవలసిన పని ఏమీ లేదు. నాకు లేనిది కానీ కావలసింది కానీ ఏమీ లేదు. అయినప్పటికీ విద్యుక్త కర్మలు నేను నిత్యము నిర్వర్తిస్తున్నాను. చూడండి, శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. గోలోక బృందావనంలో ఎక్కడో కూర్చొని ఇక్కడ నిర్దేశించవచ్చు ఆయన. కానీ ఎందుకు వస్తున్నాడు? ఎన్ని విష్ణు రూపంలో ఎన్ని అవతారాలు తీసుకున్నాడు ఆయన. అవతారాలన్నీ ప్రయోజనాలు మానవ సంక్షేమం కొరకే, భక్తుల కొరకే. ముఖ్యంగా భక్తులు రక్షించేకి ఒక నరసింహావతారం కానీ, ప్రహ్లాదుని రక్షించేకి, దేవకి వసుదేవులని రక్షించేకి కృష్ణుడిగా వచ్చాడు. అలాగే ప్రతి ఒక్కటి ఒక ప్రయోజనం కొరకే ఉన్నాయి. ఆయనకి చేయాల్సిన కర్మలు చేయకుండా అక్కడ ఉండి ఎవరినైనా పంపచ్చు. కానీ ఆయన స్వయంగా ఎందుకు వస్తున్నాడు? నియామకులకు అందరికీ నియామకుడైన వాడు భగవంతుడు. సమస్త లోకపాలకుల్లో అతి ఘనుడు. ప్రతి ఒక్కళ్ళు మనమంతా ఆయన అధీనంలో ఉన్న వాళ్ళమే అనమాట. అంత ఆయనే మనకంతా శక్తుల్ని, వివిధ శక్తుల్ని అందరికీ ఇచ్చాడు జీవులకు అనమాట. మనము సతంగా గనులం కాదు. మనం ఈ భౌతిక ఘనత్వాన్ని చూసుకుని మురిసిపోతున్నాం అనమాట. సమస్త దేవతలతో పూజింపబడే భగవానుడు అందరికీ పరమ నిర్దేశకుడు, పూజనీయుడు, సర్వకారణ కారణుడు. ఆయన దేహానికి ఆయన ఆత్మకి ఎలాంటి తేడా ఉండదన్నమాట. ఆయన ఈ శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నాడు. ఎందుకు ఆయన క్షత్రియుడిగా అర్జునుడికి రథసారథిగా వచ్చాడు? ఎందుకు? అర్జునుడు శుద్ధ భక్తుడు కాబట్టి. ధర్మాన్ని అది ఒక ఆయన విద్యుక్త ధర్మంగా భావించి వచ్చాడనమాట. ఎందుకంటే దీనులకి భక్త దుఃఖితులైన వారికి రక్షణ కూర్చడం. ఇక్కడ తనను ఆశ్రయించి ఉన్నారు మొదటి నుంచి పాండవులు ఆయన భక్తులు కాబట్టి వాళ్ళకి రక్షణ కూర్చడము క్షత్రియ ధర్మం పాటించారు. గృహస్థాశ్రమంలో కూడా మీరు చూసింటారు. ఆయనకు 16,108 మంది భార్యలైతే ప్రతి ఒక్కరికి విడివిడిగా ఒక్కొక్క సౌధంలో అన్ని ఆ గృహం నందు గృహం వెలుపల అన్ని విద్యుక్త ధర్మాలు ఆయన ఆచరించాడనమాట. ఈ ధార్మిక కర్మలు ఇవన్నీ గృహస్థునికి అవసరమైన ధార్మిక కర్మలు. ఎందుకంటే ధర్మ సంస్థాపనకే అవతరించాడు కాబట్టి ముందు ఆ విహిత కర్మల్ని ఆయన అనుసరించి చూపించాడనమాట. అలాగని ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం వస్తుంది. ఎస్, ఇప్పుడు ఆయనని ఆచరణగా పెట్టుకుని కొంతమంది ఏం చేస్తారు? అనుసరించాలి. పెద్దలు గాని భగవంతుడు గాని ఆయన అడుగుజాడల్ని అనుసరించాలి గాని అనుకరించకూడదు. అంటే ఇమిటేట్ చేయకూడదు అనమాట. ఇప్పుడు భగవంతుని ఇమిటేట్ చేసి వాళ్ళు ఆయనని ఎగతాలు చేసే వాళ్ళు ఉన్నారు.
ఇలాగ వివాహాలు చేసుకున్నాడు. అలా చేసుకోగలిగిన వాళ్ళు ఆయన బాల్యంలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. మరి ఎవరైనా ఎత్తగలరా? అది అది ఇమిటేట్ చేయగలగాలి కదా, చేయలేదు. అలాగే భగవంతుణ్ణి పెద్దలని అడుగుజాడలను అనుసరించాలి. అలాగే మనకి ఈ క్షీరసాగర మదనంలో మొట్టమొదట ఏం పుడుతుంది? ఈ పాల సముద్రాన్ని దేవదానవులు చిలికేటప్పుడు మొట్టమొదట హాలహాలం అంటే విషం పుడుతుంది, కాలకూట విషం. అది దాన్ని ఎవరు తీసుకున్నారు? పరమశివుడు తీసుకున్నాడు. అలాంటివి అనుకరించవచ్చా? అవి చేయగలమా మనము? అందుకనే అనుసరించాలి, వాళ్ళు చెప్పిన ఉత్తమ బోధనలు అనుసరించాలన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఇంకా వీళ్ళు కర్మలు ఎప్పటికీ ఫలాపేక్ష రహితంగా ఉండాలి, కానీ ఎవరిని అలాగని కలతపరచకూడదు అనమాట. కొందరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, కొంచెం అజ్ఞానంలోనే ఉంటారు అనమాట. వాళ్ళని ఇంద్రియ భోగం కొరకు చేయొచ్చు, ఏం చేయొచ్చు. మనం వెళ్ళి వాళ్ళకి కృష్ణ సేవ, కృష్ణ భక్తితో ఏ విధంగా వర్తించాలో మెల్లిమెల్లిగా చెప్పగలగాలి, కానీ వాళ్ళ కర్మల్ని వాళ్ళని చేసుకుంటూ వెళ్ళాలి, కానీ డిస్టర్బ్ చేయకూడదు అనమాట. కొంచెం మీకు కృష్ణ భక్తిలోకి రావాలి అనే ఉద్దేశం ఉంటే ఏం అవసరం, దీనికి ఏమన్నా నియమాలు ఉండొచ్చు, వేద నియమాలు ఉన్నాయి, కానీ పెట్టుబడి అవసరం లేదు. ఏమి కుల వర్గ అన్నిటికీ అతీతమైంది భక్తి అనమాట. దానికి కావాల్సింది కొద్దిగా భక్తి ఉంటే చాలు అనమాట. కృష్ణ సేవ ఎందు పెట్టేయచ్చు. వేద ప్రక్రియలు కూడా ఏ ఆచరించాల్సిన అవసరం లేదనమాట. అలాగే ఎవరిని కలత పెట్టకూడదు, వాళ్ళు చేసుకునే పనులతో బలవంతంగా ఎవరు వాళ్ళని ఆచరింప చేయకూడదు, మెల్లిమెల్లిగా నచ్చ చెప్పగలగాలి. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ చిన్న కృష్ణుడు నందమహారాజు యశోద ఇంట్లో చిన్నగా ఉన్నప్పుడు నందమహారాజు బయటికి వెళ్ళేటప్పుడు ఆ పాదుకల్ని తల మీద పెట్టుకొని తెచ్చిచ్చేవాడంట, చిన్న చిన్న చేతులతో. అది చూడండి, ఆయన అది వైరాగ్యం అంటే. దేవాది దేవుడు, ఆయనకి చిన్నప్పటి తెలుసు అదే సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యం అంటారు కదా. అలాగే మీరు ప్రశ్నలకి జవాబులు పెట్టింటారు, చూస్తాను. హరే కృష్ణ. ఎస్, ఆత్మ జ్ఞానం అండ్ విచక్షణ. హరే కృష్ణ. సంపూర్ణ పూర్తి కీర్తి, పూర్తి ఐశ్వర్యం. కరెక్ట్ గా చెప్పారు. హరిబోల్ మాతాజీ. ఏ మాతాజీ పెట్టారు ఇది? కళ్యాణి మాతాజీ. సింధూజా మాతాజీ. భగవంతుడు సంపూర్ణ కరెక్ట్ పెట్టారు మాతాజీ. హరిబోల్. ఆ ఒక చిన్న ఆత్మ సైజు 10,000 వంతు. హరిబోల్ మాతాజీ. వెంట్రుక కొనలో 10,000 వంతు. ఓకే. స్థితప్రజ్ఞుడు పరమాత్ముడు, ఆధ్యాత్మిక చైతన్యం కలిగిన వాడు స్థితప్రజ్ఞుడు అనబడతారు అనమాట. ఓకే. స్థూల శరీరం నశిస్తుంది, సూక్ష్మ శరీరం అంటే ఆత్మ నశించదు. హరి బోల్ మాతాజీ. కళ్యాణ మాతాజీ. ఆత్మ సైజు అంతలు పెట్టిన మాతాజీలకి అందరికీ హరి బోల్. చక్కగా ఆన్సర్లు చేశారు మీకు గుర్తున్నంత వరకు. హరే కృష్ణ. ఓకే. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. సరే, మనము ఈ కర్మలన్నీ చేస్తూ ఉన్నాం, మేమే చేస్తున్నాం అని అనుకుంటాం కదా. వీటికి కారణం ఎవరు? ప్రకృతే క్రియమాణాని. ప్రకృతే భౌతిక ప్రకృతి యొక్క చేయబడుచున్నట్టు గుణై అంటే గుణములచే ఈ కర్మలకు సర్వశః అన్ని రకాలైన అహంకార విమూఢాత్మ అంటే విద్యాహంకారంచే మోహితుడైన ఈ జీవుడు కర్తాహమితి మన్యతే. నిజానికి అన్ని కార్యములు కూడా ప్రకృతి గుణాలతో చేయబడును, కానీ జీవాత్మ ఏమనుకుంటాడు? మిథ్యాహంకారంతో కర్మలు తానే చేస్తున్నాడు. నేను ఇంత చేశాను, నేను అంత చేశాను, నేను ఇంత గొప్పవాడిని. అహంకారం చేసేది మనము. ఇప్పుడు భక్తి భావంలో ఉన్న వాళ్ళు, ఈ భౌతికంగా ఆలోచించే వాళ్ళు కర్మలు ఒకే రకంగా చేసి ఒకే పదంలో ఉన్న వాళ్ళు కాదు, చాలా వ్యత్యాసం ఉంది. అంటే భక్తి భావంలో ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది, జ్ఞానం ఉంది కదా, ఈ దేహము ఈ ఇది ప్రకృతిలో సృష్టించబడింది, కానీ ఇదే భౌతిక ప్రకృతి ఎవరి కంట్రోల్లో ఉంది? భగవంతుని కంట్రోల్లో ఉంది అన్నమాట. అది అది విద్యాహంకారంతో
అలా అనుకున్న వాళ్ళు నేనే కర్తనని భావిస్తారు కదా, నేనే సంపూర్ణ స్వతంత్రుడిని అని చెప్తారనమాట. అన్ని అజ్ఞాని ఇలాగ ఆలోచిస్తారు అనమాట. అది అజ్ఞాని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ప్రకృతి త్రిగుణాలు సత్వ రజో తమో గుణాలు అనేటివి ప్రకృతి త్రిగుణాలు అనమాట. మధ్యస్థమైంది రజోగుణం, తమో గుణము చాలా అధమమైంది సత్వగుణం, అది భక్తులలో ఉంటుంది అనమాట. ప్రకృతి త్రిగుణాలని ప్రత్యేకమైన మన 14వ అధ్యాయం చాప్టర్ ఉంది, విశదీకరించి అక్కడ వస్తుంది అనమాట మనకి. ఐఎమ్ ఆల్వేస్ రైట్ విద్యాహంకారి, డోంట్ టీచ్ మీ రాంగ్ అటిట్యూడ్ డ్యూ టు అహంకారం. నేనే కరెక్ట్, నాకేం చెప్పద్దు, అహంకారంతో కూడిన వాళ్ళే సంభాషణ ఇలాగే ఉంటుంది. ఇంకా ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఎలాగైతే ఈ భగవంతుడి జ్ఞానం తెలిసిన వాడు ఈ భక్తి ఈ కామ్య కర్మలకి భక్తియుత కర్మలకి భేదాన్ని తెలుసుకుని ముందుకు ఇంద్రియ భోగాల్లో ఉండకుండా సంగత్వం పొందకుండా ఉంటాడు. కాబట్టి ఆ కర్త అజ్ఞాన కర్మలు ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఆ కర్మలు ఎంత అధమంగా ఉన్నా కానీ వాటిని జ్ఞానవంతుడు కలత పెట్టకూడదు అనమాట అని చెప్పి చెప్తున్నారు. ఇంకా మనకి అదే అర్జునుడు కూడా అదే ఉద్దేశమే, నీవు నా పట్ల ఇప్పుడు సంపూర్ణ జ్ఞానం కలిగి ఫలాపేక్ష వదిలి, అంటే యుద్ధం వల్ల లాభం జరుగుతుందా, ఇంతమంది చంపుతున్నా అనేది ఒక ఆశ, రాజ్యభోగం కొరకని కాదు, వీళ్ళని సంహరిస్తున్నానే భావనలో కాదు, నాకు అర్పించు కర్మలన్నీ యుద్ధం చెయ్యి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట భగవంతుడు ఇక్కడ. ఇలాగా ఈ ఈ కామ అంటే గుణకర్మలను అనుసరించే కర్మలను అనుసరిస్తూ ఉంటాడు కదా జ్ఞానవంతుడైన మనుజుడు. ఎలాగా విధి నియమాల ప్రకారము ఇలాంటి ఇంద్రియ భోగాలు ఇప్పుడు మంజులు ఉంటారు, ఇంద్రియ భోగాల్లో ఉంటారు నిరంతరం. అవి కూడా ఒక్కోసారి ఏం చేస్తాయి, అవి తప్పుదోవని పట్టిస్తాయి. ఇప్పుడు ఒక హైవే ఉందండి, హైవేలో కారు స్పీడ్ గా పోతుంది, నేను హైవేలో పోతూ ఉన్నాను అన్నా కానీ ఎప్పుడోసారి ఒక యాక్సిడెంట్ జరగచ్చు, ప్రమాదాలు జరగవని ఎవరు హామీ ఇవ్వలేదు. ఈ భౌతిక సంపర్కం కూడా అటువంటిది అన్నమాట. అవి నియమితంగా మనం ఉన్నప్పటికి కూడా మనుషుడు పతనం చెందొచ్చు అనమాట. అందుకనే ఇంద్రియ భోగాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇది ఇలాంటివి మన ధర్మం మనం ఆచరించాలి కానీ వేరే ధర్మాల్ని ఆచరించకూడదు అనమాట. మన ధర్మం ఆచరించే దాంట్లో ఉత్తమంగా ఉండొచ్చు కానీ పరధర్మ పాలన అనేది హానికరమైంది అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు సత్వగుణంలో ఉన్నాడు అనుకోండి, అతనిపై రజోగుణం లాగా క్షత్రియుడిలాగా చేయొచ్చునా? ఎవరి పని వాళ్ళే చేయాలి కదా. క్షత్రియుడికి పాలన, అతను వచ్చి బ్రాహ్మణుల పని చేయలేరు కదా. అది ఎక్కడో మన పూర్వము విశ్వామిత్రుడు పరశురాముడు అంటే వాళ్ళు అలాగా, వాళ్ళు ఋషులు కాబట్టి వాళ్ళ కాలంలో అలాగే జరిగింది. విశ్వామిత్రుడు తొలుత క్షత్రియుడు, తర్వాత బ్రహ్మర్షిగా మారాడు. అలాగే పరశురాముడు బ్రాహ్మణుడు ఋషి, కానీ తన పరశువుతో క్షత్రియ వాళ్ళందరినీ సంహరించేశాడు. అలా వర్తించడం అనేది ఋషులకు ఉంటుంది, కానీ ఈ త్రిగుణాలను అనుసరించి నడుచుకోవడం అనేది ఎవరి విద్యుక్త ధర్మం వాళ్ళు ఆచరించగలగాలన్నమాట. అంటే మన గుణాన్ని అనుసరించి కర్మల్ని వనరించాలి. అదే విధంగా వనరిస్తూనే పూర్ణమైన కృష్ణ భక్తి భావంలో ఉండాలన్నమాట. అర్జునుడు అడుగుతాడు ఈ క్వశ్చన్, ఏమడుతారంటే అర్జున ఉవాచ అతకేన ప్రయుక్తో యం పాపం చరతి పురుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. అర్జునుడు పలికెన్, ఓ వృష్ణివంశీయుడా, ఇష్టం లేకపోయినా మానవుడు దేని బలవంతం వల్ల పాపాలు చేస్తున్నాడు. అంతే కదా, మనుషుడు పాపాలు చేయకుండా ఎవరు ఉండరు, చేస్తున్నాడు. కానీ వెనకాల ఎవరు ఉన్నారు, ఏది ఫోర్స్ చేస్తోంది ఆ పాపాలకి, బలవంతంగా అవి చేయాల్సి ఎందుకు వస్తోంది అని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు అనమాట. ప్రకృతి గుణాలే కారణం. భగవంతుడు దీనికి జవాబు ఏమిస్తున్నారో చూద్దాం ఒకసారి. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహ వైరినం. మనం గత అధ్యాయంలో కూడా 62, 63 శ్లోకాలు చూసాం. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చూసాం మనం. అలాగే భగవంతుడు చెప్తున్నారు, దీనికి కేవలం కామం కారణం. శ్రీ భగవానుడు పలికెను, అర్జున కామయేష క్రోధయేష. ఇది ఏమి కామయేష అంటే కామం, ఈ క్రోధం కోపము రజోగుణం, ఈ రజోగుణం వల్ల పుట్టినటివి. మహాశనో మహాపాప్మ అంటే
అంటే సర్వమును మృంగేసేదన్నమాట. మహాశనం, మహాపాపం, గొప్ప పాపం కలిగింది. విద్ధి, తెలుసుకో ఓ అర్జున, వైలినం, ఇది గొప్ప శత్రువు. అర్జున, అది కేవలము కామమే, అది రజోగుణం వల్ల కలిగి తరువాత క్రోధముగా పరిణమిస్తుంది. ఇదే ప్రపంచం కబలించే పాపమయ శత్రువు. మనకి ఏది శత్రువు అంటే ఇదే. ప్రతి మనుజుడు అద్భుతంగా జన్మిస్తాడండి. ఇప్పుడు బాలుడు ఉంటాడు, జన్మించిన బాలుడు నిష్కల్మషంగా ఉంటాడు. మెల్లిమెల్లిగా ఎదిగే కొద్దీ భౌతిక సంపర్కం ఎక్కువైతుంది అనమాట. కలగంగానే మనలో ఉన్న ఆయన అంటే నిత్య ప్రేమ అనేది, అంశం అనేది మర్చిపోయి రజోగుణం వల్ల కామం కోరికలుగా మారిపోతుంది అనమాట. అది ఏ రకమైన కామైనా కావచ్చు. పాలు ఎలా పెరుగైపోతాయో అని, అలాగా భగవత్ ప్రేమ కామంగా మారిపోయిపోతుంది అనమాట. అది సంతృప్తి చెందనిచో, అది తీరకపోతే ఏమైతే కోపం. మొన్న కూడా చూసాం, నిన్న. రజోగుణ సముద్భవ క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ. ఆ కోపం మోహంగా అవుతుంది. ఆ మోహమే జీవుని భౌతిక స్థితిలో బలవంతంగా ఈ కర్మల పట్ల నియోగిస్తుంది. అంటే కామమే జీవునికి గొప్ప శత్రువు. అదే అన్నమాట చెప్తున్నారు ఇక్కడ. ఈ జీవన విధానంలో మనము నిర్దేశం పూర్వకంగా వెళ్ళామనుకోండి, ఆ రజోగుణం కాస్త దాన్ని సత్వగుణంగా మార్చగలిగామనుకోండి, తమో గుణంలోకి వెళ్ళిపోకుండా, ఇంకా అధమ స్థితికి వెళ్లకుండా కొంచెం ఉన్నత స్థితికి వచ్చామంటే అప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల ఆ క్రోధాన్ని జయించవచ్చు. అలాగని క్రోధం ఉండకూడదా? ఉండాలి. ఎప్పుడు ఉండాలి? భగవంతుని కోసం చేసేటప్పుడు. హనుమంతుడు ఏం చేశాడు చెప్పండి? హనుమంతుడు ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? లంకకి వెళ్ళాడు, అడిగాడు, అహంకారం చూపిలేదా? చూపించాడు. రాముడు, ఎవరు నువ్వు అంటే, నేను రామపంటును, రాముడి తరపున వచ్చాను. అతని క్రోధం ఏం చేసింది? లంకనే దహించి వేసింది అన్నమాట. అంటే తన క్రోధాన్ని అతని భగవంతుని సంబంధంలో ఉపయోగించాడు అన్నమాట. అది ఇక్కడ. అట్లాగే అర్జునుడు కూడా తన క్రోధం ఉంది. ఆ క్రోధాన్ని శత్రువులపై చూపించి, ఇప్పుడు యుద్ధంలో చూపిస్తే ఆవేశం వీరత్వం ఉండాలి కదా, చూపించమని భగవంతుడు ఇక్కడ నిర్దేశిస్తున్నాడు అనమాట. ధూమేనావ్రియతే వన్హిః యథాదర్శో మలేన చ యతోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ఈ కామంకి ఎలా దాని పరిస్థితులు, ఒక్కొక్క గుణాలకి సంబంధించి ఎలా ఉంటుంది అని దాని గురించి ఇక్కడ వివరంగా చెప్తూ ఉన్నారనమాట. జీవులకి ధూమేనా వ్రియతే వన్హిః. ధూమేనా అంటే పొగ, పొగతే కప్పబడును. అగ్ని ఎలాగైతే పొగతే కప్పబడుతుందో, యథాదర్శో మలినచ అంటే యథా వలే, ఆదర్శ అంటే అద్దం, మలేన దుమ్ముచే కూడా, యథ మళ్ళీ ఉల్బేనావృతే గర్భ. ఉల్బేన అంటే మావిచే, గర్భం మావిచే కప్పబడి ఉంటుంది కదా, మావిచే ఆవృత. గర్భస్థ పిండం ఎలా కప్పబడి ఉంటుందో ఈ కామం అనేది ఇలా ఆవరింపబడి ఉంది. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత గర్భంలోని శిశువు కప్పివేసినట్లు జీవుడు ఆత్మజ్ఞానాన్ని కామము ఆవరించి ఉంటుంది. జీవుడు భగవంతుని నిత్యాంశ. నిన్న కూడా మనము ప్రస్తావించాం, భగవంతుడు సముద్రం గుణరీతి, మనం కూడా ఒకటే గుణరీతి. సముద్రములో నీరు ఉప్పగానే ఉంటుంది, చిన్న నీటి బిందువులో నీరు కూడా ఉప్పగానే ఉంటుంది. కానీ ఎప్పటికీ నీటి బిందువుని సముద్రం అనలేదు. భగవానుడే, జీవుడే, కానీ నిత్యాంశ. అటువంటి నిత్యాంశ జీవుని శుద్ధ చైతన్యము మరుగున పరచడానికి ఈ ఆవరణ దశలు అనమాట. ఎలాగా? అదే కామం. దాని వలన అగ్ని అందలి పొగ, అద్దం పైన ఉండే ధూళి, మరియు గర్భం పైన మావి వలె వివిధ రూపాల్లో అనమాట. ఇది మనుషులకు వర్తిస్తుంది. మొట్టమొదటి పొగ చేత అగ్ని అంటే, కొద్దిగా జీవుడు కొంచెం భక్తి ఉందనుకోండి, ఆ పొగ అనేది కొంచెం ఊదడం మొదలు పెట్టారనుకోండి, పూర్వమంతా కట్టెల పొయ్యిలో ఉండేది, ముందు పొగ వస్తుంది అగ్ని మండే ముందర, దాన్ని కొంచెం రగిల్చామనుకోండి అగ్ని వచ్చేస్తుంది. అంటే చాలా త్వరగా తొలగించుకోవచ్చు భక్తి భావంలో. అది తొలి దశ అనమాట. అదే హరినామ సంకీర్తన అని మార్గం అనమాట. ఇది రెండవది, ఇది యథాదర్శో మలేనచ అంటే, ఇక్కడ అద్దం మీద ధూళి ఎలా ఉంటుందో దాన్ని తుడిచేస్తే పోతుంది. ఇది ఈ ఉపమానము, ఇంతకుముందు ఉపమానము కృష్ణ భక్తి భావనకి చెందిన మానవుడికి అయితే, అలాగే
ఈ కామము కొద్దిగానే ఉన్నప్పుడు మనుషుడు త్వరగా బయటపడతాడు భక్తిలో వచ్చినప్పుడు. ఈ అద్దం మీద మురికి అనేది జంతువులకి పక్షులకు వర్తిస్తుంది అనమాట. ఆ మురికిని తొలగించుకోవచ్చు. ఆ పక్షి ఆ జంతువులు చలించేటివి చలిస్తాయి, వాటికి మళ్ళా రావచ్చు తదుపరి అది. కానీ వీళ్ళు నిస్సహాయ స్థితిలో ఉండేటివి చెట్లు అన్నమాట. ఇవి మనకి అద్దం చేత కప్పబడిన ఉపమానం పక్షులకి జంతువులకు వస్తుంది. అవి చలిస్తూ ఉంటాయి, చలించేవటి కదా. అచరాలు అంటే కదలనివి వృక్షాలు. ఇది గర్భస్థ శిశువు. గర్భంలో శిశువు మావితే కప్పబడి ఉంటాడు, కదలలేడు మెదలలేడు అనమాట. అతిగా కామము చూపించే వ్యక్తులకి ఆ చెట్లలాగా అలాగే ఉంటారు. వాటికి కొట్టినా తిరగబడలేరు, తిట్టినా తిరగబడలేరు, అలాగే ఉండాలన్నమాట. అది మనకి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. భగవంతుని గురించి ఒక లీల, దామోదర్ లీల అంటాం కదా. ఈ శ్రీకృష్ణ ఒకసారి నారదుడు అలా, ఆయన త్రిలోక సంచారి కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు గంధర్వులు ఇద్దరు, ఎవరు కుబేరుడు ఎవరు, దేవతల యొక్క ట్రెజరర్, ఆయన కోశాధికారి, ధనం అంతా ఆయన దగ్గర పెట్టుకుంటారు వాళ్ళు. ఆయన ట్రెజరర్ అయ్యింటే ఆయన కుమారులు అనమాట. అంతే, ఎంత ధనం ఉంటుంది వాళ్ళకి, అహంకారం కూడా అంతే ఉంటుంది. నలకుబరుడు మణిగ్రీవుడు అని ఇద్దరు, వాళ్ళు వాళ్ళ యొక్క స్త్రీలతో సరస్సులో స్నానం ఆచరిస్తూ ఉంటారు. ఈయన వస్తే వాళ్ళు దుస్తులు ధరించరు అనమాట. అహంకారం, ధనాహంకారం, పెద్దల్ని గౌరవించలేని అహంకారము పోగొట్టడం అంటే ఒక రకంగా వరమే ఇచ్చింది. ఎవరు, నారదుడు వాళ్ళని శపిస్తాడనమాట. మీరు ఇంత అంతులేని కామంతో ఉన్నారు కాబట్టి మీరు చెట్లుగా పడి ఉండండి. వాళ్ళు అర్జున వృక్షాలు అంటే రెండు మద్ది చెట్లుగా ఇక్కడ ఉంటారు గోకులంలో అనమాట. ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు నందుని ఇంట పెరుగుతూ ఉంటాడో ఆ గృహంలో వాళ్ళు ఆయన అక్కడ మద్ది చెట్లుగా ఉంటారన్నమాట. భగవంతుణ్ణి యశోదామాత, అది ఒక లీల, అల్లరి చేసినప్పుడు తాడుతో కట్టేస్తుంది కదా రోటికి, ఆ రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ మద్ది చెట్లని కూల్చేస్తాడు. అక్కడ చూడండి, మళ్ళీ వాళ్ళు శాప విమోచనం అడిగినప్పుడు ఇదే చెప్తాడు. శ్రీకృష్ణ భగవానుడు చేతనే మీరు మీ యొక్క శాపాన్ని నుంచి బయటపడతారు. 100 సంవత్సరాలు అలా ఉంటారన్నమాట వాళ్ళు. అంటే భగవంతుడు భక్తుల కోరిక నెరవేర్చడమే అయింది. శాపము ఇచ్చింది నారదుల వారు, కానీ దాని విమోచనం చేసింది భగవంతుడు అన్నమాట. అది ఒక రకంగా భగవద్ దర్శనమై వాళ్ళకి వరం. అన్ని సంవత్సరాలు వాళ్ళు అలాగే చెట్లలాగే పడి ఉంటారన్నమాట. అందుకని ఆ దామోదర్ లీలలో భగవంతుడి స్పర్శ రోడ్డు చేత ఆ మధ్య చెట్లను కూలగొట్టడం వల్ల వాళ్ళకి విముక్తి లభించి తిరిగి వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారన్నమాట. ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మానవ జన్మలో అయితే జీవుడు జాగృతం చేసుకోవచ్చు మనలోని భక్తిని, పురోగమిస్తే ఆధ్యాత్మిక జీవనం అనేది అగ్ని రగులుకుంటుంది, ఆ పొగ వెళ్ళిపోతుంది కదా, జాగ్రత్తగా నివారిస్తే ఉంటుంది. అందుకే జీవునికి ఈ మానవ జన్మ అనేది చక్కటి అవకాశం, మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఈ కామం అనే వైరి, దాన్ని జయించాలి. ఇంద్రియాని మనోబుద్ధి. ఈ కామం గురించి ఇంకా చెప్పుకోవాలంటే, ఈ జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యము ఎలా ఉంటుందంటే ఎప్పటికీ తృప్తి చెందంది అగ్ని వలె దహించేదైన కామం అనేది నిత్య వైరిచే ఆవరింపబడి ఉంటుంది అనమాట. అప్పుడు ఒక అగ్ని మండుతుంది అనుకోండి, దాంట్లో నీళ్లు పోస్తే చల్లారుతుంది, కానీ కొంచెం పెట్రోల్ పోస్తే మరింత మండుతుంది అనమాట. ఎంత భోగానుభవమైనా కానీ కాముతో కానీ కామము తృప్తి చెందదు. అంటే కొన్ని కోరికలు ఉన్నాయనుకోండి, ఆ కోరికలు తీర్చే కొలిది మరీ మరీ కావాలి. నేటి సమాజంలో చూస్తూనే ఉంటాం. చేసినప్పుడు ఒక సైకిల్ తో మొదలుపెట్టి పెద్ద కారు, మోటార్ సైకిల్ అవుతుంది, తర్వాత కారు కావాలనిపిస్తుంది, తర్వాత గృహము, ఇంకా గృహాలు, వాటికే అంత అనేది. అది కాకుండా మైథున సంభోగం కూడా అటువంటిది. అన్ని సర్వకర్మలకి మూలము మైథున భోగమే కాబట్టి మైథునాగారం అని కూడా ఈ జగాన్ని పిలిచబడుతూ ఉంటుంది అన్నమాట. నిత్య శత్రువు అందుకే. ఎందుకంటే అది ఈ ఆధ్యాత్మిక చింతనకి అడ్డుపడేది అనమాట. ఈ కామానికి ఏవి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, ఏవి ప్లేసెస్ ఉన్నాయి కొన్ని. ఇంద్రియాని మనో బుద్ధి అస్యాధిష్టానముచ్యతే. 'ముచ్యతే'
ఏతైర్విమోహాయత్యేషా జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాణి మనోబుద్ధి. ఇంద్రియాణి ఇంద్రియములు, మనస్సు బుద్ధి. ఇంద్రియములు మనస్సు బుద్ధి. ఈ కామానికి ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఆశ్రయాలని చెబుతారు. అది వీటి ద్వారా జ్ఞానాన్ని ఆవరించి దేహదారులకు మోహం కలగచేస్తున్నది. ఈ మూడు కామం నివసించే ప్లేసెస్ అన్నమాట, స్థానాలు. ఇది మనకు నిజ జ్ఞానం ఉంది, ఈ జ్ఞానం ఆవృత్య. ఇది నిజ జ్ఞానాన్ని ఆవలించేసింది అనమాట, ఆవలించి మోహింపజేస్తుంది అనమాట, మనల్ని మోహంలో పడేస్తుంది అనమాట. ఏవి? ఈ కామం అనేది ఈ ప్లేస్ ని ఆక్రమించుకునేస్తుంది, మన ఇంద్రియాలని, మన మనస్సుని, మన బుద్ధిని ఆశ్రయించి ఆవలించి ఉంది అని చెప్పేసి పరమ శత్రువు. మన దేహం అందులో ఈ ముఖ్యమైన స్థానాల్ని ఈ శత్రువు ఆక్రమించి కూర్చున్నాడు అనమాట. ఈ శత్రువుని జయించాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి తెలియడానికి శ్రీకృష్ణ భగవాన్ ఈ స్థానాల గురించి ఇక్కడ వివరిస్తున్నారు అనమాట. అందుకనే మనస్సు ఇంద్రియముల కర్మలన్నింటికి మనస్సు అనేది మూలం కాబట్టి ఇంద్రియాల కర్మలన్నింటికి ఇంద్రియార్థాల గురించి వినినంతనే ఇంద్రియ భోగాభిలాషకు మనస్సు నిలయమైపోతుంది అనమాట. వాటి గురించి కోరికలు అనేటివి వస్తేనే, అది మనస్సులోనే కదా ముందు పుట్టుకొచ్చేది కోరిక అనేది. అది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఎస్, నెక్స్ట్. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఓ భర్త వంశ శ్రేష్ఠుడా అర్జున, అందువల్ల మొట్టమొదటి ఇంద్రియాలని నీ చెప్పు చేతల్లో ఉంచుకుని జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే కామం అనే పాపిని పారద్రోలు. మొట్టమొదటి ఇంద్రియాలు కంట్రోల్ చేయమంటున్నారు భగవంతుడు ఇక్కడ. ఇంద్రియ నిగ్రహం ద్వారా ఈ కామాన్ని మొట్టమొదటి అదుపు చేసేసి నీకున్న జ్ఞానాన్ని, ఆత్మానుభవాన్ని నాశనం చేసి దీన్ని నిర్మూలించు ముందు అని చెప్పేసి ఇక్కడ. జ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం. ఇక్కడ జ్ఞానం అంటే ఇక్కడ ముఖ్యంగా ఇంద్రియాన్ని అంటే ఆత్మదేహం కాదని తెలపడమే జ్ఞానం. అది తెలుసు. విజ్ఞానం అంటే ఆత్మ యొక్క నిజస్థితి. జ్ఞానం అంటే ముందేమి తెలుసుకోవాలి? మనము దేహం కాదు ఆత్మలను తెలుసుకోవాలి. విజ్ఞానం ఆత్మ యొక్క నిజస్థితి. మన నిజస్థితి ఏమి? మనం భగవంతుని యొక్క నిత్యాంశలము, పరమాత్మతో గల మన సంబంధాన్ని తెలిపేది అన్నమాట. ఇది ఇక్కడ చెప్తున్నాను అన్నమాట భగవంతుడు. ఎందుకంటే ఇది చాలా గుహ్యమైన జ్ఞానం. అది ఇక్కడ ఇక్కడ చూపిస్తారు. ఇంద్రియాలు మన సెన్సెస్ గుర్రాలతో పోల్చబడతాయి అన్నమాట. మనస్సు, ఈ సెన్సెస్ అని ఇవన్నీ 6 ఇంద్రియాలు. ఓకే, మనస్సు కసాలి. ఇవి ఇంద్రియాలు అనేటివి ఇవి. కళ్ళు ఆకర్షింపబడేటివి అనమాట కోరికలతో అన్నట్టు. ముక్కు, ఇక్కడ చెవులు, ఇక్కడ చేతులు, ఇక్కడ జిహ్వ. ఇవి ఈ కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 ఇవి. వీటికి కంట్రోల్ ఎవరు? మనస్సు. ఈ మనస్సు అనే కళ్ళెం అనమాట. ఈ బుద్ధి, ఇంటెలిజెన్స్ ఎంత మనస్సును ఎంత కళ్ళెంతో లాగుతున్నా గాని, మనస్సును లాగుతున్నా గాని వినదు మనస్సు. ఈ కోరికలు పరిగెడుతూనే ఉంటాయి, ఇంద్రియాలు వినవు కదా. అందుకే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ 3 ఏం చెప్పారు భగవంతుడు? ఈ కామం నివసించే స్థానాలు అనమాట. ఇక్కడ జీవాత్మ దేహదారి ఈ రథం అయితే జీవాత్మ ఇందులో ఉందన్నమాట. దేహదారి రథంతో పోలుస్తూ ఇక్కడ బుద్ధి రథచోదకుడు, అంటే రథాన్ని నడిపేవాడు. ఇక్కడ మనస్సు కళ్యాలు, కొంచెం బుద్ధి లాగుతుంది కానీ మనస్సు వినదు. ఇక్కడ లోనైపోయేది అనమాట కోరికలకి. హరే కృష్ణ. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇంద్రియ భోగ వస్తువుల మీద ఇంద్రియాలు కంట్రోల్ తప్పితే మన మనస్సు, బుద్ధి, ఆత్మ ఇవి కోరికలు. కర్మేంద్రియాలు స్థూల శరీరం కన్నా ఉన్నతమైనవి. మనస్సు ఇంద్రియముల కన్నా ఉన్నతమైనది. మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ. ఇక్కడ ఇది చెప్తున్నారు అనమాట. ఏది మనకి ఒక్కొక్కటి కర్మేంద్రియాలు స్థూల శరీరం కన్నా. ఈ శ్లోకం చూద్దాం. ఏవం బుద్ధి పరం బుద్ధ్వా సంస్థాభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. చూడండి. ఎస్, ఈ 42వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఇంద్రియాన్ని పరాన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. జడ పదార్థం కన్నా ఇంద్రియాలు ఉత్తమాలు. ఈ ఇంద్రియాల కంటే ఉత్తమమైనది మనస్సు.
ఈ మనస్సు కంటే బుద్ధి మరింత ఉత్తమము, బుద్ధి కన్నా ఆత్మ ఇంకా ఉత్తమము. అంటే ఇంద్రియాలు కామము యొక్క కర్మాలకి వివిధ ద్వారాలు కదా అవన్నీ. అవి ఆ కామము ఇంద్రియాల ద్వారా బయటపడుతూ ఉంటుంది అనమాట. మన కోరికలన్నీ మన ఇంద్రియాల ద్వారానే బయటపడేది కనుక దేహం కన్నా ఇంద్రియాలు శ్రేష్టము. ఎప్పుడైతే మనకి చైతన్యం, ఉత్తమ చైతన్యం, కృష్ణ భక్తి కలిగిందంటే ఇంద్రియాలు కామం వెలిబుచ్చవన్నమాట. ఆత్మ మెల్లిగా భగవంతుడి వైపు మల్లుకుంటుంది. కాబట్టి ఇవన్నీ సర్వ విషయాలు ఇక్కడ నిలిచిపోతాయి అన్నమాట. కానీ ఈ బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు అనేది వాటంతటా అవే భగవత్ సేవలే నియుక్తం కావాలంటే భక్తి ఒకటే మనకి మార్గం అనమాట. ఇంతకుముందే చర్చకు వచ్చింది మనకి. ఇంద్రియాలు ఎటువంటివి? పాముల వంటివి. వాటిని సర్పాలను ఆడించే లాగా ఉండాలన్నమాట మనస్సు. వాటిని ఆడించే పాముల వాడిలాగా ఉండాలి. అప్పుడు కోరలు తీసిన పాముల వల్లే అయిపోతాయి అన్నమాట. అవి సర్పము వల్లే. దృఢమైన నిశ్చయం ఉండాలి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారము వీటన్నిటితో తయారైందేదే మన దేహం. మన కర్మలను ఆచరించేదానికి ఇవి దేహానికి ఉన్న వివిధ ఇంద్రియాలు, సెన్సెస్ మనవన్నీ. సో వాటికి ఇంద్రియార్థాలు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంటుంది కదా. చెవులు శ్రవణం చేస్తాయి, కళ్ళు చూస్తాయి, నాసిక జిహ్వకి రుచి, అలాగే చర్మానికి స్పర్శ ఉంటాయి కదా. ఇవన్నిటిని నిగ్రహించుకోగలగాలన్నమాట. ఇది లాస్ట్కి ఏం చెప్తున్నారు భగవంతుడు? ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థాప్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓ మహాబాహువులు కలవాడా, ఇలా బుద్ధి కంటే ఆత్మ గొప్పదని గుర్తించి బుద్ధితోనే మనస్సు నిలకడ చేసుకుని కామరూపంలో ఉన్న బలీయమైన శత్రువును సంహరింపుము. నీ ముందు దీన్ని జయించమంటున్నాడు భగవంతుడు. కామం అనేది ఇది. దానికి ఏం చేయాలి? ఆధ్యాత్మిక బుద్ధి కావాలి. బుద్ధి కంటే ఆత్మ. ఆధ్యాత్మిక బుద్ధి అంటే భగవంతుని భావన విధానం అంట. దీన్ని ఎలాగ జయించాలి? ఎలా అంటే ఇది భౌతిక జీవన స్థితి అంటూ ఇది తప్పదు. ఈ కామవాంఛ అనేది, ఈ ప్రకృతిలో ఆనందించాలనేది తప్పదు. అది ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతిలో మనం నిలబడి ఈ ఆనందాన్ని అనుభవించాలనే కోరికే, తర్వాత నేను నాకు అన్ని కావాలనే, మనకి యజమానిని కావాలనే కోరికే, ఇది బద్ధ జీవులకి గొప్ప శత్రువు అనమాట. కానీ కృష్ణ భక్తి అనే బలం ద్వారా మనం మనుషుడు ఈ ఇంద్రియాలని, మనసును, బుద్ధిని అదుపు చేయగలుగుతాం అనగా. అంటే చేసే కర్మ మరియు ఉద్యుక్త ధర్మం ఎవ్వరు హఠాత్తుగా త్యజింపకూడదు. అసలు మెల్లిమెల్లిగా దీంట్లో ఉన్నప్పుడు వాటంతటవి మన కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట. మన ధర్మాలని అంటే వదలమని భగవంతుడు ఈ కర్మయోగంలో చెప్పడం లేదు. ధర్మాలు ఉన్నాయి మనకి. మూడు రకాలైన కర్మలు ఉన్నాయి కదా. సకామ కర్మ, ఇది ఫలితాన్ని ఇచ్చేది, కామ్య కర్మ అంటాం. నిష్కామ కర్మ, అది ఎలాంటి ఫలితం ఆశించండి, అకర్మ. వికర్మ అంటే అది చేయకూడదు అనమాట. సకామ కర్మ, నిష్కామ కర్మ, అకర్మ, వికర్మ. సకామ కర్మలు అంటే మనకి ఫలాపేక్షని ఆశించేటివి అనమాట. కొద్దిగా నిష్కామ కర్మ ఎలాంటి ఫలితము లేకుండా చేసేది. అకర్మ అంటే పని చేయకుండుట, కేవలం భగవంతుని కోసమే ఆచరించడం అన్నమాట. అలాగే అకర్మ అంటే వేదాల్లో చెప్పబడని దుష్కర్మలవి. ఇవి ఈ కర్మల్లో, విద్యుక్త ధర్మాల్లో వాటిని ఆచరించాల్సింది. కృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు అవి నిష్కామ కర్మలు అయిపోతాయి అన్నమాట. అది ఇక్కడ మనము తెలుసుకోగలగాలి. దీంట్లో ఈ ఆధ్యాత్మిక స్థితి యందు మనము కృష్ణ భక్తి భావంలో మెల్లిమెల్లిగా ఉంటే నెలకొనగలదన్నమాట. దీనికోసము ఈ పవిత్రతని, ఇంద్రియాల శుద్ధి ద్వారానే పవిత్రత వస్తుంది అనమాట. అందుకని ఉన్నత బుద్ధి ద్వారా మెల్లిగా సుశిక్షితుడు కావాల్సి ఉంటుంది. ఇదే కర్మయోగం అనమాట. విద్యుక్త ధర్మాలను ఆచరించాలి. దీంట్లో చెప్పబడింది ముఖ్యంగా అదే అనమాట. విద్యుక్త ధర్మాలు ఆచరించాలి, భగవంతుణ్ణి కృష్ణ భక్తి భావనలో ఉండాలి, నిత్యాచారిగా ఉండకూడదు. మన ధర్మాన్ని ఆచరించడంలో భక్తులని అనుసరించాలి, భగవంతుడి చెప్పిన ఉపదేశాలని ఆచరించగలగాలి. ఇది కర్మయోగం. అంటే కృష్ణ భక్తి భావనలో చేసే కర్మలే కర్మయోగము అనబడతాయి అన్నమాట. అలాగే అంత్యంలో మన కామం గురించి చెప్పారు. మనసు, బుద్ధి, ఇంద్రియాలు అనేవి కామం నివసించే ప్రదేశాలు.
వాటిని జయించగలగాలి. ఇది భగవంతుడు ఈ కర్మయోగములు చెప్పిన ముఖ్యమైన విషయాలన్నమాట.